నమస్తే. ముస్లింల హక్కుల విషయంలో డబుల్ గేమ్ ఆడుతున్న నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం తీరుపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా చంద్రబాబు నియోజకవర్గంలో అది రంజాన్ పర్వదినాన ముస్లిం సోదరులు శాంతియుత నిరసనకు దిగారు. తమ సంక్షేమాన్ని, అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తున్న చంద్రబాబు ఇప్పుడేమో రక్షించేవాడిలా నాటకాలు ఆడుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నియోజకవర్గం కుప్పంలో ఇవాళ నిరసన జరిగింది. నల్ల బ్యాడ్జీలు ధరించిన రంజాన్ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు ముస్లిం సోదరులు. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు కూటమి ప్రభుత్వం నడుం బిగించాలి అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. కేంద్రంలోని ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉంటూనే వక్ఫ్ సవరణ బిల్లుకు చంద్రబాబు మద్దతు ఇస్తూ ఉండడాన్ని వీళ్లంతా ఖండించారు. ఈ బిల్లు గనుక పార్లమెంట్లో పాస్ అయితే ముస్లిం సమాజం తీవ్రంగా నష్టపోతుంది అని ఆవేదన చెందుతున్నారు. ముస్లిం సమాజం మొత్తం వ్యతిరేకిస్తున్న వక్ఫ్ సవరణ బిల్లు విషయంలో రాష్ట్రంలో ఒకలా, ఢిల్లీలో మరో రకంగా చంద్రబాబు మాట్లాడుతూ ఉండడాన్ని రాజకీయ వర్గాలు ఖండిస్తున్నాయి. ఈ బిల్లు విషయంలో చంద్రబాబు రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తున్నారు అని మండిపడుతున్నాయి. ఇదిలా ఉంటే టీడీపీ మద్దతు మీదనే కేంద్రం ఆధారపడి ఉంది అనేది విశ్లేషకుల మాట. అలాంటప్పుడు ఆ బిల్లును ఆదిలోనే టీడీపీ వ్యతిరేకించి ఉంటే ఇప్పుడు జేపీసీ వరకు వచ్చి ఉండేది కాదు అనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. మరోపక్క బిల్లుకు మద్దతు ప్రకటించిన చంద్రబాబు తాజాగా జరిగిన ఇఫ్తార్ విందులో పాల్గొని వక్ఫ్ ఆస్తులను పరిరక్షిస్తున్నాము అని చెబుతూ ఉండడం మోసమే అన్నది కొందరి వాదన. ఈ క్రమంలోనే ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వాములైన టీడీపీ అధినేత చంద్రబాబు, జేడీయూ నితీష్ కుమార్లపై మజ్లిస్ అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అలాంటి వారిని క్షమించబోము అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.